ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చేసినాయి. ఇంకో 2 వీక్స్ కూడా లేవు ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్‌కి. ఇంగ ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఎట్లా అంటే ఎట్లన్నా జేసి నాకు మినిమమ్ 430, 440 మార్క్స్ రావాలన్నా ఫస్ట్ ఇయర్‌లో ఏం జేయాలన్నా నాకేం అర్థం కావట్లేదు అని మస్తు మంది స్టూడెంట్స్ ఇట్లా ఇదే థింకింగ్‌లో ఉంటారు. అండ్ ఇంక గిదే థాట్‌లో మీరు చూసుకుంటే సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ అందరూ ఈ క్వెషన్‌లో ప్రాక్టీస్ జెయి, ఈ క్వెషన్‌లో ప్రాక్టీస్ జెయి, అవి జూసుకో, ఇవి జూసుకో అని అందరూ ఒక్కొక్కటి చెప్తుంటే ఇంకా బుర్ర పాడైతుంది అందరికీ. అందుకే అవన్నీ పక్కకు పడేయి. సింపుల్‌గా ఈ వీడియోను లాస్ట్ వరకు చూడు. నేను నీకు ఎగ్జాక్ట్‌గా 430, 440 మార్క్స్ స్కోర్ చేయాలని ఉంది కదా నీకు. ఎగ్జాక్ట్‌గా గన్ని మార్కులు స్కోర్ చేయాలంటే ఏం ప్రిపేర్ కావాలి? ఎట్లా ప్రిపేర్ కావాలి? ఎట్లా నెక్స్ట్ 2 వీక్స్ ప్లాన్ చేసుకోవాలి? దాంతో పాటు ప్రతి సబ్జెక్ట్‌కి రిలేటెడ్ నీది ఎంపీసీ అయినా, బైపీసీ అయినా ప్రతి సబ్జెక్ట్‌కి రిలేటెడ్ ఇంపార్టెంట్ షార్ట్ క్వెషన్స్ మాత్రమే కాదు, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఉన్న పీడిఎఫ్స్ అన్నీ మీకు షేర్ చేస్తా. అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా షేర్ చేస్తా. అండ్ అలాగే నెక్స్ట్ వీక్ ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. దాని గురించి కూడా చెప్తా ఈ వీడియోలో. ఓకే. సో, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. మీకు చెప్తున్నా గదా! మీరు ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ ఫాలో అయితే 430, 440 ఏందబ్బా! 450 కూడా స్కోర్ చేయొచ్చు. అంత ఈజీ మీకు తెలుసా? సో, ఫస్ట్ అయితే మీరైతే ఈ ఈ వీడియో మీకు తెలిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. మీ కాలేజ్ గ్రూపులు, మీ గ్యాంగులు ఉంటాయి గదా! అక్కడ షేర్ చేసేయండి. చాలా చాలా మందికి యూజ్ అయితది. ఓకే. మరి ఎట్లా 430 ప్లస్ స్కోర్ చేసేది ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో అంటే, ఫస్ట్ మీరేం చేస్తారో తెలుసా? అసలు వెయిటేజ్ తెలుసుకోండి. చాప్టర్ వైస్ వెయిటేజ్ తెలుసుకోండి. ఏ సబ్జెక్ట్‌లో మనకి ఎన్ని ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో తెలుసుకోండి. దానికి బ్లూ ప్రింట్స్ మీరు చూసుకోండి. ఆఫీషియల్ తెలంగాణ బోర్డ్ రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్స్‌లో మొత్తం క్లియర్‌గా వెయిటేజ్ అయితే మెన్షన్ చేసి ఉంటది. మీకు కావాలంటే చూపిస్తా. డ్రైవ్ లింక్‌లో అయితే యాడ్ చేసి పెట్టినాం బ్లూ ప్రింట్స్. ఆ డ్రైవ్ లింక్ మా డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటదబ్బా. సో, ఇందులో చూసుకుంటే మీకు క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటది. దట్ ఏ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ అంటే 1 ఇయర్ అనుకుంటే 1 ఇయర్‌లో మీకు ఏ చాప్టర్‌లో ఎన్ని క్వెషన్స్ వస్తాయి. 7 మార్క్ క్వెషన్స్ వేటి మీద వస్తాయి. 4 మార్క్ క్వెషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి. లాంగ్ ఆన్సర్ క్వెషన్స్, షార్ట్ ఆన్సర్ క్వెషన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్. ఈ బ్లూ ప్రింట్ నుంచి అయితే మీకు ఐడియా వచ్చేస్తది. ఓకే. నేను ఈ చాప్టర్ మీద ఎక్కువ వెయిటేజ్ పెట్టాలి. ఈ చాప్టర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఓకే. అండ్ బెస్ట్ నన్ను అడిగితే మీరు ఏం చేస్తారు అంటే ఐ వుడ్ సజెస్ట్ మీరు ఫస్ట్ ఒకవేళ మీకు అంత టైం లేదు అన్నా అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్ క్వెషన్స్, 4 మార్క్ క్వెషన్స్ అంటే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వెషన్స్, షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ కవర్ చేసేసుకోండి. ఓకే. దాంతో మీరు ఏంటంటే సేఫ్ అయిపోతారు. ఓకే. ఆ తర్వాత ఎగ్జామ్ కి ముందు కావాలంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. కానీ ఎగ్జామ్ కి ముందు మీరు 50%, 60% సిలబస్ వదిలేసిండ్రు అనుకోండి. ఎగ్జామ్ ముందు నేర్చుకుంటా అని అస్సలు అవ్వదు. పానిక్ అయితారు ఆ టైంలో. సో, నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే ముందే మీరు అట్‌లీస్ట్ ఈ లాంగ్ ఆన్సర్ క్వెషన్ ఇంపార్టెంట్ క్వెషన్స్, షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే కవర్ చేసుకొని పెట్టుకోండి. వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ మీరు ఎగ్జామ్ ముందు చూసుకున్నా కూడా పర్లేదు. ఓకే. అండ్ అగైన్ చెప్పినా కదా మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మీకు 7 మార్క్ క్వెషన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి అంటే బ్లూ ప్రింట్స్ మీరు చూసేసుకుంటే ఇందులో మ్యాథ్స్ 1A, 1B, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ ఉన్నాయి. ఓకే. సరే మీకు చాప్టర్స్ తెలిసిపోయినాయి. మరి ఇందులో మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవో తెలవాలి అంటే మన ఛానల్‌కి వెళ్ళిపో. మన ఛానల్‌లో ప్లే లిస్ట్‌లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చూడండి. మ్యాథ్స్ ఇగో ఇక్కడ మీరు జస్ట్ వ్యూ ప్లేలిస్ట్ మీద కొట్టిండ్రు అనుకోండి. మ్యాథ్స్ సంబంధించి 1A, 1B 7 మార్క్ ఇంపార్టెంట్ క్వెషన్స్, 4 మార్క్ ఇంపార్టెంట్ క్వెషన్స్, 2 మార్క్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కవర్ చేసినాం. అండ్ నాట్ ఓన్లీ మ్యాథ్స్ మీకు ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు ఒకవేళ బైపీసీ స్టూడెంట్ అయితే బయో కూడా ఉంటది. మొత్తం బయో, జూవాలజీ, బాటనీ అన్నీ క్లియర్‌గా అయితే నీట్‌గా అయితే కవర్ చేసి పెట్టినాం. ఇక్కడ చూడొచ్చు మీరు ఇది కెమిస్ట్రీ. ఓకే. కెమిస్ట్రీ మీరు క్లిక్ చేయగానే ఇందులో మీకు 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్ క్వెషన్స్ అన్నీ క్లియర్‌గా ఉంటాయి. ఓకే. సో, ఇందులో నుంచి ఏంటంటే మీరు మొత్తం ప్రిపేర్ అయిపోవచ్చు. ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కవర్ అయిపోతాయి మీకు. ఓకే. ఆ సబ్జెక్ట్‌కి రిలేటెడ్ మార్క్స్ వైస్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే క్లియర్ అయిపోతాయి. ఓకే. ఆ తర్వాత మీరేం చేస్తారంటే కావాలంటే ఇవన్నీ ఓకే. ఇవన్నీ అయిపోయిన తర్వాత నీకు అన్న నాకు ఎక్స్‌ట్రా సెట్ ఆఫ్ క్వెషన్స్ కూడా కావాలి లేదంటే నేను రివిజన్ చేసుకోవాలి అనుకుంటే మేము మారథాన్ సెషన్స్ కూడా చేస్తున్నాం అబ్బా. ఓకే. అంటే ఇప్పటి వరకు బుక్ కూడా టచ్ చేయని స్టూడెంట్స్ ఈ మారథాన్ సెషన్స్ కానీ అటెండ్ అయితే ఇక్కడ చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టీజీ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ మారథాన్ సెషన్ చేసినాం మేము. ఈ ఒక్క సెషన్ అటెండ్ అయిన స్టూడెంట్ కెమిస్ట్రీలో ఈజీగా 60కి 50 ప్లస్ స్కోర్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఇందులో ఏంటంటే అన్ని కవర్ చేసినాం. 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్ క్వెషన్స్, ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో
ఓకే. అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అనే అంటే ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏదో పైన పైన 4, 5 క్వెషన్లు, 6 క్వెషన్లు చేసేసి అట్లా కాదు. మీరు ఒకసారి సెషన్‌కి వెళ్లి చూడండి. ఒక్కొక్క చాప్టర్‌లో ఎన్ని క్వెషన్స్ తీసుకున్నాం. బట్ ఎక్స్‌ప్లనేషన్స్ చూడండి మీరు. మీకు మొత్తం అంతా క్లియర్ అయిపోతుందబ్బా. ఓకే. సో, ఐ ట్రస్ట్ అంటే చెప్తున్నా కదా! మీకు నేను మినిమమ్ నాకు 430, 440 మార్క్స్ టార్గెట్ చేయాలనుందన్న. నాకు పాసిబుల్ అవుతదా అంటే, ఇందులో ఇలాంటి సెషన్స్ మీరు ఈ మ్యారథాన్స్ అటెండ్ అయిపోయినారనుకోండి. ఇందులో ఎక్స్‌ట్రా క్వెషన్స్ ఏవైతే మీకు అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఎగ్జామ్‌లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చూడండి. అవి కూడా మొత్తం నీట్‌గా కవర్ చేసినాం. ఓకే. ఎగ్జామ్‌లో ఎట్లా రాయాలి? ఆన్సర్స్ ఏంటి? దానికి ఎట్లా ఎట్లా మనం పాయింట్లు రాసుకోవాలి? ఎక్కడ మార్క్స్ ఏస్తాడు? అవన్నీ కవర్ చేసినాం. ఓకే. సో, అందుకే చెప్తున్నా మీకైతే మీ టార్గెట్ మినిమమ్ 440 అనుకుంటే ఇందాక చూపించిన ప్లేలిస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌తో పాటు ఇవి కూడా కవర్ చేసేసుకుంటే మీరు ఐబీ ప్రిపరేషన్ డన్. ఓకే. అలాగే దాంతో పాటు అన్న మరి ఈ క్లాస్ నోట్స్ కావాలి మాకు. ఇవన్నీ క్లాస్ నోట్స్ మాకు కావాలి. ఇందులో మరి ఎట్లా ఎట్లా చేయొచ్చు? ఎట్లా మనం క్లాస్ నోట్స్ మనం ఎక్కడికెళ్ళి తెచ్చుకోవాలంటే దానికి 2 వేస్ ఉన్నాయి. ఓకే. సింపుల్ వే ఏంటి అంటే మీరు డైరెక్ట్‌గా ఇక్కడ మనకి బ్యాచ్ లింక్ కనిపిస్తుంది డిస్క్రిప్షన్‌లో. దీని మీద క్లిక్ చేసిండ్రనుకోండి. ఫస్ట్ అయితే దానికి ఫిజిక్స్ వాళ్ళ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్ ఇగో లింక్ ఉందా? ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మన బ్యాచ్ మీదకి వెళ్ళిపోతది. ఆ బ్యాచ్‌లో మీరు ఫ్రీగా ఎన్రోల్ అయిపోవచ్చు. ఎన్రోల్ నౌ అని చూపిస్తది ఆ బ్యాచ్ మీద. ఫ్రీ ఉంటది ఆ బ్యాచ్. ఫ్రీగా ఎన్రోల్ అయిపోయిన తర్వాత అక్కడే మీకు ఈ సబ్జెక్ట్ అనే కాదు అన్ని సబ్జెక్ట్స్ కి రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ వాటి ఆన్సర్స్ పీడిఎఫ్స్ అన్ని అక్కడ ఉంటాయి. ఈ క్లాస్ నోట్స్ అన్ని అక్కడ ఉంటాయి. అక్కడ నుంచి తీసేసుకోండి. ఓకే. లేదు అనుకుంటే ఓకే ఈ డ్రైవ్ లింక్ కూడా యాడ్ చేసి పెట్టినాం మేము. ఇందాక చూపించిన కదా బ్లూ ప్రింట్స్ డ్రైవ్ లింక్. ఇందులో కూడా క్లాస్ నోట్స్ యాడ్ చేసి పెట్టినాం అబ్బా. ఓకే. సో, ఇందులో మీరు ఇక్కడ ఈ డ్రైవ్ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టీజీ ఇంటర్ అని కనిపిస్తది. దాని మీద క్లిక్ చేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అని కనిపిస్తది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇందులో ప్రీవియస్ ఇయర్ అంటే ఆ పీడిఎఫ్స్ అన్ని అయితే ఉంటాయి. ఓకే. కానీ ఇందులో ఇష్యూ ఏంటి అంటే కొన్నిసార్లు మనకి బ్లాక్ అవ్వచ్చు. అంటే యాక్సెస్ ఉండకపోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ ఒకేసారి చూస్తుంటే యాక్సెస్ చేయలేరు మీరు. ఓకే. ఈ డ్రైవ్ లింక్ ని. ఓకే. సో, అందుకే ఈజీ వే ఈ బ్యాచ్ మీరు ఎన్రోల్ అయిపోతే ఈజీగా మీకు ఏ క్లాస్ అయిపోయినా నెక్స్ట్ డే మ్యాథ్స్ నెక్స్ట్ డే కల్లా పీడిఎఫ్ అయితే మీ దగ్గర ఉంటుంది. ఓకే. సో, మీకు అక్కడ ఇంకా ఆ గోల్ ఉండదు. టెన్షన్ ఉండదు మీకు. ఓకే. సో, ఇట్లయితే మీరైతే మొత్తం ఈ సిలబస్ కవర్ చేయొచ్చు. 430 మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే. సో, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్, ఆన్సర్స్, వీడియోస్ అన్నీ అయితే చూపించిన. సో, మీరు ఫాలో అయిపోండి. వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. వేరే ఏ ఛానెల్స్‌కి వెళ్ళాల్సిన పని లేదు. మరి మీరు అనొచ్చు అన్న మరి ఈ లాంగ్వేజెస్ సంగతి ఏంది? కెమిస్ట్రీ, మన ఇంగ్లీష్ ఇంకా సాంస్క్రిట్ సంగతి ఏంది అంటే అవి గూడా మనకి ఈ ఛానెల్‌లో మన ఛానెల్‌లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నిన్ననే ఒక వీడియో చేసినాం మేము. టీజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. ఇంగ్లీష్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంగ్లీష్‌తో పాటు మేము ఇది కూడా చేస్తున్నాం. సాంస్క్రిట్ కూడా క్లాసెస్ రాబోతున్నాయి. తెలుగు కూడా డెఫినిట్‌గా ట్రై చేస్తాం. ఓకే. సో, ఈ ఛానెల్‌లో మొత్తం అంతా ప్రిపరేషన్ అంతా అయిపోతదబ్బా. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌లో కూడా లాంగ్వేజెస్ పెద్ద ప్రాబ్లమ్. అక్కడే స్టూడెంట్స్ మార్క్స్ లూజ్ చేసుకుంటారు. ఈ సబ్జెక్ట్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో స్కోర్ చేసేయొచ్చు గానీ, లాంగ్వేజెస్‌లోనే కొంచెం నాకు కూడా సేమ్ అట్లనే ఉండే. నాకు 450 9 వచ్చినప్పుడు లాంగ్వేజెస్‌లోనే మార్క్స్ పోయినాయి. ఓకే. ఇంగ్లీష్‌లోనే మోస్ట్ ఆఫ్ ద మార్క్స్ పోయిండే. ఐ థింక్ 92, 93 వచ్చినాయి ఇంగ్లీష్‌లో. ఓకే. సో, ఇంగ్లీష్‌లో స్కోర్ చేయడం కష్టం అంటారు చాలా మంది. సో, అందుకే మీరు లాంగ్వేజెస్ మీద గట్టిగా ఫోకస్ చేయండి. లాంగ్వేజెస్‌లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. దానికి రిలేటెడ్ క్వెషన్స్, ఇంపార్టెంట్ క్వెషన్స్, పీడిఎఫ్స్, వీడియోస్ కూడా మన ఛానెల్‌లో ఉన్నాయి. ఓకే. అండ్ దాంతో పాటు నేను కొన్ని కామన్ మిస్టేక్స్ చెప్తాను. మీకు చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు ఐపీ ఎగ్జామినేషన్‌లో. ఏంటన్నా అంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ నేను ఇక్కడ నోట్‌లో అంటే రాసి పెట్టుకున్నా. ఫస్ట్ ఏంటంటే ఐపీ ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్ ఏంటి? మనకి హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ అబ్బా. మీరు సరే మనకి ఎంతైనా అన్న మరి మ్యాటర్ కాంటెంట్ ఇంపార్టెంట్ కాదా అంటే అట్ ఎండ్ ఆఫ్ ద డే సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అబ్బా. మీకు మంచి మార్కులు కావాలా వద్దా? మంచి మార్కులు కావాలంటే నీట్‌గా రాయండి. అన్న నా హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండదు మరి ఎట్లా అన్నా అంటే సరే నీ హ్యాండ్ రైటింగ్ బాలేకపోయినా కూడా కొంచెం నీట్‌గా రాయండి. ఏదో అక్కడిక్కడ ఏదో మొత్తం ఎట్లా కొంతమంది ఎట్లా రాస్తారంటే ఆ పేపర్ చూస్తేనే అరే వీడికి ఏమో వచ్చా అనిపిస్తది. అట్లా రాయకండి. మీరు ఏదైతే రాస్తున్నారో నీట్‌గా
ఓకే. పేపర్ ప్రెజెంటేషన్ మీ పేపర్ ఇట్లా ఉంటే ఓకే. మంచిగా అండర్‌లైన్ గీసేసి ఇంపార్టెంట్ పాయింట్స్ మీద అండర్‌లైన్ చేసి ఒక క్వెషన్‌కి ఇంకో క్వెషన్‌కి మధ్యలో ఒక లైన్ గీసుకొని ఆ పేపర్‌ని నీట్‌గా ప్రెజెంట్ చేయండి. ఆ పేపర్ ఇన్విజిలేటర్ అంటే ఎవరైతే చెక్ చేస్తారో పేపర్ అది చూడగానే వాళ్ళకి అనిపియాలి. అరే! అవునురా భయ్! ఈ స్టూడెంట్ కొంచెం మంచిగా రాసిండు. ఆ ఫీలింగ్ పాజిటివ్ ఫీలింగ్ రావాలి గానీ ఇదేం పేపర్ రా నాకేం అర్థం కావట్లేదు. ఏం రాసిండ్రా నాయనా వీడు ఆ ఫీలింగ్ అయితే రాకూడదబ్బా. సో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. ఓకే. అండ్ కొంచెం సెకండ్ పాయింట్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఓన్లీ చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ ప్రిపేర్ అవుతారు. ఎట్లా అంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఏ చాప్టర్స్ నుంచి ఎల్ఏక్యూస్ వస్తాయి, ఎస్ఏక్యూస్ వస్తాయి, వీఎస్ఏక్యూస్ వస్తాయి. అవి మీకు తెలుసు ఆల్రెడీ. అందులో కూడా మీరేం చేస్తారో తెలుసా? చాలా ఇంపార్టెంట్ ఏంటన్నా అడుగుతారు. అందులో కూడా 7 మార్క్ క్వెషన్స్ ఒక 20 క్వెషన్స్ ఉన్నాయనుకోండి. ఓకే. అరే! ఈ 20 క్వెషన్స్ ప్రాక్టీస్ చేయరా అంటే, అన్న ఇందులో టాప్ 5 ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పన్నా అంటారు. టాప్ 5 ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటే ఆ ఒక్కటే మాత్రమే ప్రిపేర్ అయ్యి వెళ్తారు. కానీ మీ సరే వస్తే మంచిదే. మీ లక్ బాలేకపోతే ఏం చేస్తారు చెప్పండి? మీ లక్ బాలేకపోతే ఎగ్జామ్ ఆ రోజు టఫ్ వస్తే మీకింక బిస్కటే కదా! సో అందుకే చెప్తున్నా మీరు ఓన్లీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ వాటి మీద మాత్రమే డిపెండ్ అవ్వకండి. ఓకే. మీరు ఎన్ని క్వెషన్స్ అయితే అన్ని క్వెషన్స్ సాల్వ్ చేసుకొని వెళ్ళండి. ఓకే. ఇంపార్టెంట్ క్వెషన్స్ అందుకే మీరు మా వీడియోస్ చూడండి. అందులో మాక్సిమం ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్స్ కవర్ చేయడానికి ట్రై చేసినాం. సో థట్ మీకు ఒకవేళ పేపర్ టఫ్ వచ్చినా కూడా మీరు ఎగ్జామ్ మంచిగా రాసొస్తారు. అది మా గ్యారంటీ. ఓకే. అట్లయితే మేము వీడియోస్‌లో క్వెషన్స్ అయితే కవర్ చేసినాం. సో మీరు కూడా ఓన్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఓకే. కొంతమంది అంటారు అన్న 3 స్టార్ క్వెషన్స్, 4 స్టార్ ఏవో ఉంటాయి. ఆ పదాలు వేరే కొన్ని కొన్ని బుక్స్ లో వాడుతూ ఉంటారు. అన్న నేను ఓన్లీ ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తా ఓకేనా అంటే లేదు చెప్పలేము మేము. మీరు ఏం చెప్పలేము కదా పేపర్ సెట్టింగ్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ క్వశ్చన్ అయ్యాలని రూల్ ఏముంది. ఈసారి నేను వేరే క్వశ్చన్ ఇస్తా అని ఇస్తే ఏం చేస్తావు అప్పుడు. సో అందుకే కొంచెం ఎక్స్ట్రా చదువుకొని పెట్టుకో. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే థర్డ్ పాయింట్ ఇది ఐపీ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మీరు 7 మార్క్ క్వెషన్స్ అంటే ఏదైతే మన వెరీ షార్ట్ అంటే లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి కదా మన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అవి ఫస్ట్ మీరు అటెంప్ట్ చేసేసేయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. లాస్ట్ లో మీరు ఏం చేస్తారంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ మీరు ఒక 2 లైన్స్ రాసినా కూడా మార్కులేస్తారు. మీ ఆన్సర్ కరెక్ట్ గా ఉండి, ఫార్ములా కరెక్ట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే లేదా డెఫినిషన్ అడిగితే ఆ డెఫినిషన్ కరెక్ట్ గా రాసేసిండ్రు అనుకోండి 2, 3 లైన్స్ లో మార్కులు పడతాయి. కానీ 7 మార్క్ క్వెషన్ లో మీరు గాని ఎల్ఏక్యూ క్వెషన్ లో మీరు గాని చాలా ఎలాబొరేటివ్ గా మధ్య మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకే. మంచిగా నీట్‌గా రాస్తేనే ఫుల్ మార్క్స్ పడతాయి. లేదు నేను మధ్యలో స్టెప్స్ స్కిప్ చేస్తా. 2, 3 స్టెప్స్ స్కిప్ చేస్తా. డైరెక్ట్‌గా ఆన్సర్ రాసేస్తా. ఒక 5, 6 స్టెప్స్‌లో ఆన్సర్ రాసేస్తా. లేదా లెట్స్ సే ఫిజిక్స్ అనుకుందాం. ఫిజిక్స్‌లో డెరివేషన్‌లో నేను మధ్యలో స్కిప్ చేసి డైరెక్ట్‌గా నేను అది ఆ ఫార్ములా రాసేస్తా అంటే మార్కులు పడవు. సో అందుకే ఏమంటున్నా అంటే మీరు ఎగ్జామ్‌లో ఏమైతదంటే టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఓకే. మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీరు ఒకవేళ 2 మార్క్ క్వెషన్స్ రాసేసుకొని, ఆ తర్వాత ఎస్ఏక్యూస్ రాసేసుకొని, ఆ తర్వాత లాస్ట్ 1 ½ అవర్ లేదా 1 అవర్‌లో ఓకే. మీరు ఆ ఎల్ఏక్యూస్ రాస్తూ ఆ టైం అయిపోతున్న టెన్షన్‌లో అప్పుడు ఫాస్ట్‌గా కవర్ చేయాలి. నేను ఎట్లైనా చేసి ఆ క్వెషన్ కంప్లీట్ చేయాలని హ్యాండ్ రైటింగ్ లాస్ట్ టైమ్ నాకు తెలిసింది. లాస్ట్ మూమెంట్‌లో ఏమైతదంటే లాస్ట్ ఎండ్‌కొచ్చేసరికి హ్యాండ్ రైటింగ్ ఫస్ట్‌లో మంచిగున్నా లాస్ట్‌లో మొత్తం పెంట అయితది హ్యాండ్ రైటింగ్ అంతా. సో ఆ పెంట హ్యాండ్ రైటింగ్ తోటి ఎట్లైనా క్వెషన్ కంప్లీట్ చేయాలని ఏదో ఒకటి రాసేసి ఇచ్చేస్తారు. అక్కడే మార్కులు పోతాయి చాలా మంది స్టూడెంట్స్‌కి. అట్లా చేయకండి. ఫస్ట్ మీరు 8 మార్క్ అదే ఎల్ఏక్యూ స్టార్ట్ చేసిండ్రనుకోండి ఫస్టే. సో మంచిగా నీట్‌గా టైం ఉంటది కాబట్టి మంచిగా నీట్‌గా క్వెషన్‌ని రాసేసుకుంటే పక్కా దాని నుంచి మీకు 8 మార్క్స్ ఆర్ 7 మార్క్స్ పక్కా పడేలా చూసుకోండి మీరు. ఓకే. ఆ తర్వాత లాస్ట్‌లో మీరు 2 మార్క్ క్వెషన్స్ అటెంప్ట్ చేసినప్పుడు చెప్పినా కదా! 2 మార్క్ క్వెషన్స్‌కి ఎక్కువ చూడరంత. అంత డెప్త్‌లో మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయకపోయినా కూడా 2, 3 లైన్స్‌లో రాసేసినా లేదా మ్యాథ్స్ అయితే ఒక 2, 3 స్టెప్స్‌లో ఆ క్వెషన్ చేసేసినా కూడా మీకు మార్క్స్ పడతాయి అటు 2 మార్క్స్‌కి. సో అందుకే ఫస్ట్ అయితే స్మాల్ ఎస్ఏక్యూస్ అయితే మీరు అటెంప్ట్ చేయకపోవడమే బెటర్ అంటున్నాం. ఓకే. ఐ వుడ్ సజెస్ట్ మీరు ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వెషన్స్, షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఆ తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్‌కి అయితే వెళ్ళండి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది చాలా మంది స్టూడెంట్స్ ఇందాక చెప్పిన ఇది ఆల్రెడీ నేను థర్డ్ పాయింట్ లో కవర్ చేసిన ఏంటంటే మీరు ఇది సబ్జెక్ట్ పేపర్ అని గుర్తుపెట్టుకోండి.
అండ్ డోంట్ అస్యూమ్ దట్ అరే ఇంత చిన్న స్టెప్ వాళ్ళకి తెలీదా కరెక్షన్ చేసేటోళ్ళకి ఎందుకు రాబోయి రాయడం. ఆ బద్ధకం వదిలేసేయండి. ప్రతి సింగిల్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ప్రతి సింగిల్ స్టెప్ రాయండి. క్వశ్చన్స్ ఉంటే ఎలాబరేటివ్ గా రాయండి. 7 మార్క్స్, 4 మార్క్స్ కి, 2 మార్క్స్ కి సరే చెల్తా, కానీ మీరు 4 మార్క్స్, 7 మార్క్స్ లో అయితే ఆ మిస్టేక్ మాత్రం చెయ్యకండి. చాలా మంది స్టూడెంట్స్ అక్కడే ఆ 1 మార్క్, హాఫ్ మార్క్, 2 మార్క్స్ పోతూ ఉంటాయి. తర్వాత వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఎట్లా పోయి నేను మొత్తం కరెక్ట్ గా రాసినా కదా, అంత రాసినా కదా, అయినా మార్కులు ఎందుకు తీసేసిండ్రు అంటే దీనికి. మీరు మేబీ ఎక్కడో దగ్గర డైరెక్ట్ గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఉంటారు. డైరెక్ట్ గా ఫార్ములా మీరు సబ్స్టిట్యూట్ చేసి రాసేసి ఉంటారు. కానీ అక్కడ ఫార్ములా మెన్షన్ చేయడం మర్చిపోయి ఉంటారు. ఓకే. లేదా డైరెక్ట్ గా స్టెప్ వేసేసి ఉంటారు. మధ్యలో 2 స్టెప్స్ సబ్స్టిట్యూషన్ వదిలేసి డైరెక్ట్ గా తన ఆన్సర్ రాసేసి ఉంటారు. అలా మాత్రం చేయకండి. ఓకే. సో జాగ్రత్త అబ్బా, ఇది ఇక్కడే మార్క్స్ లూజ్ చేసుకుంటారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది యూనో ఇది చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ లో మనకి లాస్ట్ లో ఈ యూనిట్స్ రాయడం మర్చిపోతారబ్బా. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యాథ్స్ లో కొన్ని దగ్గర, లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీలో సెంటీమీటర్, కేజీఓ, వాట్స్ ఏదో ఒకటి ఆ చిన్న యూనిట్ మెన్షన్ చేయడం మర్చిపోతారు ఆన్సర్ లో. అక్కడ మీకు ఏమవుతుందంటే హాఫ్ మార్క్ తీసేస్తుంది. ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి. అస్సలు చేయకండి. ఓకే. ఎక్కడైనా మనకి ఆన్సర్ లో ఇచ్చిన ఆన్సర్ ఏమన్నా మనకి యూనిట్స్ లో అడిగితే మాత్రం ఆ యూనిట్స్ మెన్షన్ చేసి రండి, లేదంటే హాఫ్ మార్క్ అయితే తీసేస్తారు. సేమ్ డయాగ్రామ్స్ కూడా అంతే. ఎక్కడైనా డయాగ్రామ్స్ రిక్వైర్మెంట్ ఉంటే డయాగ్రామ్ వేసేయండి. లేదు అంటే అక్కడ మళ్ళీ మార్క్స్ అయితే కట్ చేస్తారబ్బా. ఓకే. సో ఇవైతే టాప్ 5 మిస్టేక్స్ చాలా మంది స్టూడెంట్స్ చేసేవి. సో ఈ మిస్టేక్స్ మీరు మైండ్ లో పెట్టుకోండి. ఈ మిస్టేక్స్ అస్సలు మీరు అటెంప్ట్ అంటే చేయకండి ఎగ్జామ్ లో అయితే. అండ్ దాంతో పాటు ఆల్రెడీ మీకు చెప్పిన మన ఛానల్లో యూనో ఆల్రెడీ మొత్తం కాంటెంట్ అంతా అవైలబుల్ ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయి, 430+ ఎట్లా స్కోర్ చేయాలి. సో చెప్తున్నా, టెన్షన్ తీసుకోకండి. ఎగ్జామ్ ఇంకా 2 వీక్స్ కూడా లేదు. ఎట్లన్నా అవుతుందన్నా అంటే అవుతుంది. ఏం టెన్షన్ లేదు, పక్కా అవుతుంది. మీరు జస్ట్ కరెక్ట్ గా మేము చెప్పింది ఫాలో అయితే, నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు మేము చెప్పింది ఫాలో అయితే పక్కా అవుతుందప్ప. ఓకే. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ సెషన్. మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే. మేము పక్కా దానికి రిలేటెడ్ ఏమేమి కావాలో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఓకే. బట్ మీరు అడగండి కామెంట్ సెక్షన్ లో. మీరు ఫస్ట్ అయితే అడిగితే దాన్ని బట్టి మేము చేస్తాం కదా. ఓకే. సో కామెంట్ సెక్షన్ లో అడగండి. అండ్ మేము పక్కా అయితే దానికి రిలేటెడ్ అయితే ఏం కావాలో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఓకే. దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీ కాలేజ్, మీ గ్రూపులు ఉంటాయి కదా, మీ కాలేజ్ గ్రూపులు, మీ గ్యాంగ్స్ ఉంటాయి కదా, అక్కడ షేర్ చేయండి. చాలా మంది స్టూడెంట్స్ హెల్ప్ అవుతుంది. ఓకే. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.